హాయ్ కోడింగ్ డీకోడింగ్ సిరీస్ లో భాగంగా ఈ వీడియోలో మనం డైరెక్ట్ లెటర్ కోడింగ్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో లెటర్ స్టార్ట్. డైరెక్ట్ లెటర్ కోడింగ్ ప్రాబ్లమ్స్ గురించి ఈ రోజు డిస్కస్ చేసుకుంటున్నామమ్మా. సో ఈ వీడియోలో మనం చేసే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అంటే, కోడింగ్ చేయబడ్డ లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెటర్స్ అయితే చేంజ్ అవ్వవు, సేమ్ లెటర్స్ రిపీట్ అవుతాయి, బట్ ప్లేస్ వాల్యూస్ విల్ బి డిఫరెంట్. ఓకేనా? సో ఆ ప్లేస్ వాల్యూస్ ఏంటో అన్నది మనం ఇక్కడ ఐడెంటిఫై చేయగలగాలన్నమాట. ఓకేనా? ఈ ప్రాబ్లం లో ఎస్ అన్నది ఇక్కడికి వచ్చిందమ్మా, టీ అన్నది ఇక్కడికి వచ్చింది. ఓకేనా? ఆర్ అన్నది ఇక్కడికి వచ్చింది, ఏ అన్నది ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ కూడా ఐ ఇక్కడికి వస్తుంది, జి అన్నది ఇక్కడికి వస్తుంది. సిమిలర్లీ హెచ్ ఇక్కడ ఉంది, టీ అన్నది ఇక్కడ ఉంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో పార్ట్ 2 అనే వీడియోలో తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు, ఇది మనకి స్ప్లిట్టింగ్ ప్యాటర్న్ ఉంది, అదే విధంగా క్రాస్ ప్యాటర్న్ కూడా ఉన్నదన్నమాట. దీన్ని కూడా స్ప్లిట్ చేసుకుందాం, 2 2 కింద స్ప్లిట్ చేసుకొని అదే ప్యాటర్న్ ఇక్కడ అప్లై చేద్దాం. అంటే ఇక్కడ మనకి క్రాస్ వచ్చింది కదా, అంటే ఇక్కడ హెచ్ అన్నది ఇక్కడ వస్తుంది, టీ అన్నది ఇక్కడ వస్తుంది. అదే విధంగా యూఆర్ కాస్త ఆర్యు అవుతుంది, ఇక్కడ కూడా డిఎస్ ఎస్టీ కాస్త డిఎస్ అవుతుంది, అండ్ ఇక్కడ కూడా ఏవై కాస్త వైఏ అవుతుంది. సో ఇక్కడ మనకు వచ్చే ఫైనల్ ఆన్సర్ ఏంటమ్మా? హెచ్టీ ఆర్యు డిఎస్ వైఏ. సో ఆప్షన్ ఏ విల్ బి అవర్ ఆన్సర్. I think it is clear. Now we'll see the next one. Now let us see this. ఇక్కడ మనకి బ్యాంకర్ అన్నది ఈ విధంగా కోడింగ్ అయిందమ్మా. సో స్ట్రింగ్ అన్నది ఏ విధంగా కోడింగ్ అవుతుందో అన్నది మనం చూడాలి. సో ఇక్కడ చేంజ్ ఏంటో చూద్దామా. చూడండి, బి అన్నది ఇక్కడికి వచ్చింది, సో ఏ ఇక్కడ ఉంది, ఎన్ అన్నది ఇటువైపు వచ్చింది. ఓకేనా? మళ్ళీ కే అన్నది ఇక్కడ ఉంది, ఆర్ ఇటువైపు వచ్చింది, ఈ అన్నది ఇటువైపు వచ్చింది. అండ్ సో ఇదే విధంగా దీన్ని కూడా మనం స్ప్లిట్ చేసుకుందాం. స్ప్లిట్ అయింది. సో ఎస్ అన్నది ఇక్కడికి వచ్చింది, ఆర్ అన్నది ఇక్కడికి వచ్చింది, అండ్ టీ అన్నది యాజ్ ఇట్ ఈస్ గా కిందకి వచ్చింది. సిమిలర్లీ ఐ అన్నది ఇటువైపు వచ్చింది, జి అన్నది ఇక్కడికి వచ్చింది, అండ్ ఎన్ అన్నది యాజ్ ఇట్ ఈస్ గా కిందకి వచ్చింది. ఆర్టీఎస్ జిఎన్ఐ. సో ఆర్టీఎస్ జిఎన్ఐ ఆప్షన్ బి విల్ బి అవర్ ఆన్సర్. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. నౌ విల్ సీ ద నెక్స్ట్ సమ్. నౌ లెట్ us see this. ఫ్యాషన్ అనేది ఈ విధంగా కోడింగ్ చేశారు. ప్రాబ్లమ్ ని మనం ఏ విధంగా కోడింగ్ చేస్తామో చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ కూడా స్ప్లిట్ ప్యాటర్న్, బట్ స్ట్రైట్ ప్యాటర్న్, క్రాస్ ప్యాటర్న్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి ఇక్కడ. ఓకేనా? ఇది ఎలా ఫాలో అయ్యామో అదే విధంగా ఇప్పుడు ప్రాబ్లమ్ కి కూడా అదే ఫాలో అవుదాం. సో చూడండి, పి అన్నది యాజ్ ఇట్ ఈస్ గా డౌన్ కి వస్తుంది, సో ఎం అన్నది కూడా డౌన్ కి వస్తుంది, తీసేసుకుందాం. బి అన్నది కూడా చేంజ్ లేదు, తీసేసుకుందాం. సో నెక్స్ట్ ఏమొచ్చింది, ఓ అన్నది ఇక్కడికి వచ్చింది, ఆర్ అన్నది ఇక్కడికి వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఎల్ అన్నది ఇక్కడికి వస్తుంది, అండ్ ఈ అన్నది ఇక్కడికి వస్తుంది. పిఈఎల్ బిఓఆర్ఎం అంటే ఆప్షన్ బి విల్ బి అవర్ ఆన్సర్. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. నౌ విల్ సీ వన్ మోర్. నౌ లెట్ us see this sum. సో డి అన్నది ఇక్కడికి వచ్చింది, ఈ అన్నది ఇక్కడికి వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ ఎం ఇక్కడ ఉంది, ఓ ఇక్కడికి వచ్చింది, సి ఏమో ఇక్కడికి వచ్చింది, ఆర్ ఏమో ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఏ యాజ్ ఇట్ ఈస్ గా కిందకి వచ్చింది, టీ కూడా కిందకి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఈ చేంజ్ అనేది ఇక్కడ ఉంది. సో 2 2 కింద స్ప్లిట్ అయ్యాయి, ఇక్కడ కూడా మనం 2 2 కింద స్ప్లిట్ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ మనకి ఓసి వస్తుంది, ఎన్ టీ యాజ్ ఇట్ ఈస్ గా వస్తాయి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనకి క్రాస్ వచ్చింది. ఓకే, సో ఎన్ ఐ అవుతుంది. ఓకేనా? ఇదేమో యుఓ, సో ఇదేమో ఎస్ యు అవుతుంది అనమాట. ఓకే, సో మనకు వచ్చే ఆన్సర్ ఏంటమ్మా? ఓసి ఎన్టీ ఎన్ఐ యుఓ ఎస్యు. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. నౌ విల్ సీ నెక్స్ట్ వన్. నౌ లెట్ us see this sum. ఓకే, ఇక్కడ ఏమైందమ్మా? ఎస్ అన్నది ఇక్కడికి వచ్చింది, నెక్స్ట్ ఏ అన్నది ఇక్కడికి వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఎస్ అన్నది సెకండ్ ప్లేస్ కి వచ్చింది, అండ్ టీ అన్నది లాస్ట్ ప్లేస్ కి వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ ఎల్ అన్నది ఫస్ట్ ప్లేస్ కి వచ్చింది, ఈ అన్నది థర్డ్ ప్లేస్ కి వచ్చింది, ఓ అన్నది ఇక్కడ ఫస్ట్ ప్లేస్ కి వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ అన్నది థర్డ్ ప్లేస్ కి వచ్చింది, సో లాస్ట్ వన్ ఏమో థర్డ్ ప్లేస్ కి వచ్చింది, అంటే ఇది. సో మనకు వచ్చింది ఏంటమ్మా ఫైనల్ గా? ఓఎస్పిటి. సో ఓఎస్పిటి అన్నది ఆప్షన్ సి అన్నది మనకి ఆన్సర్ అవుతుంది. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. ఇప్పుడు ఈ ప్రాబ్లం మీరు సాల్వ్ చేయండి, ఆన్సర్ ఏంటో నాకు కామెంట్ చేసి చెప్పండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.